చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. అరే చరణ్ ఈసారి కానీ సరే ఇంకొక అబ్బాయిని కంటరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటడేమో నా భయం. లవ్లీ కిడ్స్. వారసత్వానికి ఆడపిల్లలు పనికిరారా? ఈ కట్టుబాట్లు, ఈ ఏదైతే ఛాందసంగా ఇంకా వాటిని అనుసరిస్తున్నటువంటి ఆచరిస్తున్నటువంటి విధానానికి చిరంజీవి నేను నాస్తికునని చెప్పుకుంటారు కదా చిరంజీవి, దాన్ని తెంచుకోవచ్చు కదా. నాస్తికత్వానికి ఇట్లాంటి విషయాలతోటి అనవసరమైనటువంటి చర్చ అది. వారసత్వం ఏముంది? ఆడపిల్లలు వారసత్వానికి పనికిరారా? నీ మనవరాలు చరణ్కి పుట్టినటువంటి పాపకు ఖచ్చితంగా వారసురాలిగా ప్రకటించవచ్చు. వాళ్ళ ఇంటి పేరు కూడా కొణిదలాన్ని పెట్టుకోండి, ఇంటి పేరు మార్చాల్సినటువంటి అవసరమే ఉన్నది. అల్లు నిలరీకం తెచ్చుకోవచ్చు, వారసత్వాన్ని కొనసాగించుకోవచ్చు. అల్లునంటే వచ్చే మనవండి. ఇట్లాంటి వ్యాఖ్యలు ఏమైతాయంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సనాలిటీ ఇట్లాంటి కొన్ని చెత్త కామెంట్స్ చేయడం వల్ల అనుసరించే వాళ్ళు కూడా ఆలోచనతోటి ఇంకా అట్లే అది ఇంకా ముద్రపడిపోతూ ఉంటుంది ఇంకా అనేక తరాలకు. చిరంజీవి అంటే ఇష్టపడే వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు చాలామంది ఉంటారు. వాళ్ళకు లోపల కూడా ఒకటి నాటకపోతే ఓహో అంటే ఆడపిల్లలకు వారసురాలుగా ప్రకటించుకునేటటువంటి హక్కు లేదేమని ఏదో ఒకటి మెదడు అంతరాలలో ఎక్కడనో కాడ నాటకపోతుంది. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు పద్మవిభూషణ్ మీరు ఒక కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారం ఇచ్చింది, అంత గొప్ప పురస్కారం ఇచ్చినప్పుడు ఆ స్థాయి వ్యక్తులు మీరు ఎంత గౌరవం ఉంటుంది సమాజం లోపల, ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారు, దాన్ని ఇంకా చివరి వరకు నిలుపుకునే ప్రయత్నం చేయాలి కదా. ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారని చెప్పి చాలామంది మిమ్మల్ని అభిమానించేటటువంటి అభిమానులు, మేధావులు అందరూ కూడా, సామాజిక కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ విధమైనటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటే చాలా మంచిది. ఏంటంటే ఆడపిల్లలు అందరికీ వస్తుంది. చిరంజీవి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణమైనటువంటి. చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. అరే చరణ్ ఈసారి కానీ సరే ఇంకొక అబ్బాయిని కంటరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటడేమో నా భయం. లవ్లీ.